నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గ్రామ స్వరాజ్యం సాధన దిశగా రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని మామిడి మరియు వరగలి గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభల్లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని మామిడి మరియు వరగాలి గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభల్లో ఆయా గ్రామాల ప్రజలు వారి గ్రామాలకు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం అమలుపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, గ్రామాల అభివృద్ధి గ్రామాల ప్రజల అభిష్టం మేరకు జరగాలని గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ సభల్లో ప్రజలు వారి అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ రండి అన్న. సర్పంచ్ గారు అక్కడ తిరుగుతుంది. పైన బాకన్నా మా వెనకరా, మా తల్లి తల్లి వెనకరా. అమ్మా నువ్వు పక్కరే అమ్మా, ఫోన్ పక్క తిరుక్కో. ఈనాడు వరగలి నందు జరుగు జాతీయ ఉపాధి హామీ పథకం ఇచ్చేస్తున్న మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వాసిం సునీల్ కుమార్ గారిని వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. అలాగే గ్రామసభ, ఈ గ్రామసభ ఎందుకు పెట్టారంటే, ఈ గ్రామ చేను చెనకదూరు నుండి మూగా పోలయ్య తోట పక్కన 3 లక్షల వరకు అక్కడ వర్క్ పెట్టడం. పామంజి కామాక్షమ్మ దొరువు, అక్కయ్య గారి వెంకటేశ్వర దొరువు పక్కన 1,50,000కి వర్క్ పెట్టడం జరిగింది. కుర్రులో చింతమాను గేటు దగ్గర ఉప్పుటేరు పొర పక్కన దొరువు వరకు 6,50,000కి, మొత్తం మీద 78 లక్షలకి ప్రస్తుతం పనులు గుర్తించడం జరిగింది. మన పంచాయతీ సెక్రటరీ ద్వారా ఈ వర్క్లన్నీ కూడా మనం నమోదు చేసుకోవచ్చును. మీ అందరికీ తెలిసిందే, మనం చేసే పని ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఉంటే ఉపాధి హామీ ద్వారా కూలీలకి 40 లక్షలు అంటే 40% మెటీరియల్ కింద మన గ్రామ అభివృద్ధికి మనం సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు, ఈ విధంగా పంచాయతీ బిల్డింగ్లు కానీ అంటే మీరు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఓట్లు మనవే, పెత్తనం కూడా మనదే. ఓట్లు మనం వేసుకుని వేరే వాళ్ళ పెత్తనం చేస్తే ఉండే పరిస్థితిగా, సహించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభ ఆశ్చర్యంగా ఉంటుంది. కొత్త నాయకులు, యువ నాయకులు, పిల్లలు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కొత్త వాళ్ళు. అంటే ఎల్లకాలం ఒకరిని చూసి కూడా మీకు కూడా బోరు పుట్టినది. అందుకనే పిల్లలు, మంచి పిల్లలు ఈ సమాజంలో ఏ విధంగా మనం బాగు చేయాలా, పేదవాళ్ళని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలా, నిరుద్యోగ సమస్యను ఏ విధంగా తీర్చాలన్నటువంటి మంచి భావాలతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వారసులు మా జనసేన నాయకులు, మోడీ గారి వారసులు మా బీజేపీ నాయకులు, వాళ్ళకు తోడు మా నాయకుడు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సంబంధించిన వారసులం అందరం కూడా ఉన్నాము డయాస్ మీద. కాబట్టి ఖచ్చితంగా చెప్పింది అయితే చేస్తాం, అబద్ధాలు చెప్పాం. నేను చెప్తున్నా ధైర్యంగా, గతంలో నేను పనిచేశా, కానీ
మీ దగ్గరకు వచ్చి ఏం పని కావాలమ్మా అడగల, ఎవరిని అడగల. ఎవరిని నేను ఆ రోజు సర్పంచులు ఉన్నా గమ్మున ఉండేవాళ్ళు, ఎంపీటీసీ సంబంధం జెడ్పీటీసీ సంబంధం లేదు. నేను వచ్చేది ఏడు ద్వారా కూర్చునేది, వాళ్ళు చెప్పింది తినేది, అట్టే ద్వారా అట్టే స్వామి ధనప్పుడు వెళ్ళిపోయేవాడిని. అందుకనే మీరు అందరూ కూడా నాకు టైం గుడిపాలని చెప్పారు, ఓడిచ్చారు అందరు నన్ను. నిజాపదమ్మా అందరూ ఓడిచ్చారు, బాగా మైనస్ తెచ్చారు. కానీ ఈసారి అటు అనుకోవాలమ్మా, ఏ 10 పైసలు వచ్చినా మీ గ్రామానికి మీ అందరు మధ్యలో పెట్టి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని నేను పనిచేస్తా. అంతేగాని ఎవరో ఒకరు చెప్పి వాళ్ళు చెప్పి తినే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను అందరూ కూడా మంచిగా విజ్ఞప్తి చేస్తున్నా. మా పేదవాళ్ళ ఓట్లతో గెలిచారు, మా పేదోళ్ళకి న్యాయం చేయండి. ఈ పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన అభివృద్ధి తప్పమ్మా ఇంకెవరు అభివృద్ధి చేయలేదు తల్లి. ఎందుకంటే మీకు చెప్పరు, ఫండ్స్ అంతా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఫండ్స్ అవి మీకు చెప్పరాళ్ళు. ఈ మేం చేస్తున్నాం ఏడాది మీకు చేసేదానికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే, సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉంటే మీకు ఆ ఫండ్స్ తెచ్చి మీ ఊరికి ఇస్తున్నాను నేను. అప్పుడు మీరు దాన్ని కాంట్రాక్ట్ చేస్తారు మీరు, అంతేగాని మీ సొంత డబ్బులు కాదు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను వరగల్లో కానివ్వండి, మోవిడిలో కానివ్వండి, అలాగే ఎవరైతే మిగతా ఊళ్ళు లింగవరం, గుమ్మళ్ళ దిబ్బ, వేలపల్లి, వేలపాలెం, ఈ గ్రామాలన్నీ కూడా సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో ఒక్క పైసా అభివృద్ధి చెందని అడుగుతున్నాం మిమ్మల్ని. ఏమో చేశారా? గత 5 సంవత్సరాల్లో ఒక్క సీసీ రోడ్డు వేశారా? మీకేమన్నా ఒక్క మురుక్కాలో కట్టారా? 5 సంవత్సరాలు మీరు గెలిపించారు, ఏదో చేస్తారు, ఏదో అయిపోద్దని చెప్పి కేవలం మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ బాగుతున్నారు తప్ప వేరేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అమ్మా అందరికీ నమస్కారం. నేను సిసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. మన సభ్యులు అడిగినట్లు గతంలో సిండికేట్ బ్యాంక్ గా ఉండింది, 9% ఉంది వడ్డీ. ఇప్పుడు కెనరా బ్యాంక్ ఎక్కువ వేసిన మాట వాస్తవాను. అది మేము జేఎంఎల్బిసి మీటింగ్ అంటే బ్యాంకు మొత్తం 6 మండలాల బ్యాంక్ మేనేజర్లు అందరూ వస్తారు. ఆ మీటింగ్ లో మేము సరే చూడండి తీసుకెళ్దాము, మీరు చూపించండి ఎక్కడ జరిగాయి. మీ గ్రామంలో కాలువలు ఉన్నాయి, పురుగులు తీసుకున్నారు, చూపించండి అమ్మా. జిల్లాని ఇంటి దగ్గర నుంచి పైప్ లైన్ చూద్దామా? పైప్ లైన్ డబ్బులు డ్రా చేస్తున్నాం, చూపిద్దామా? పాయింట్. అదేవిధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, ఉన్న వాళ్ళు ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఎల్పిజి గ్యాస్ లేని వారు ఎంతమంది, ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ఈనాటి ఈ గ్రామ సభలో సెక్రటరీ వారి ద్వారా మనకు ఉదాహరణకి మోమిడి గ్రామ పంచాయతీలో 500 కుటుంబాలు ఉంటే 300 కుటుంబాలకి ఉన్న వాళ్ళు ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది అనేది సర్వే ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మీకు తెలిసిందే. ఇంకా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి. అందులో భాగంగా ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేవు అనేది కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఇంటికి ఏమున్నాయి ఏం లేవు అనేది తీసుకోవడం అనేది మొదటి పాయింట్. అదేవిధంగా రెండవ పాయింట్కి వచ్చేదానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి దీని కిందకు వస్తుంది. అందులో ఉందా లేదా అనేది మనం తెలుసుకొని ఒకవేళ వాటర్ సప్లైకి సంబంధించి మంచినీటి కనెక్షన్ అంటే ట్యాంక్ ఉందా లేదనేది తెలుసుకోవడం ఒకటి. దాంతోపాటు ఖర్చు పెట్టారని చెప్పి 1 లక్షల రూపాయలు చూపిస్తున్నారు. అవి మీ గ్రామంలో ఖర్చు పెట్టారా? కరతంలో కంప తొలగించడానికి 42,000. ఎక్కడ కరతంలో కంప తొలగించారు? గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశా, మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ గెలిచా, వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దామని మీ గ్రామానికి వచ్చా. మీరు అభివృద్ధి కావాలనే వాళ్ళు ఉండండి, లేదంటే మీ ఇష్టం. ఎందుకంటే మేము పని చేయడానికి వచ్చాం, మేము పని చేయడానికి రావట్లే. అయితే మీ గ్రామంలో పని చేసామని చెప్పి 1 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నారు. అది మీకు చెప్పాలా చెప్పలేదా? వద్దంటే గమ్ముంటా, నాకేం అవసరం లేదు. అదే అందుకని చెప్తాను, మంచి తప్ప వేరే ఉద్దేశం కాదు. లేదా మాకు గుర్తులేవా, మేము ఎట్టే ఉంటాం, మేము ఎట్టే తట్టండి మీ ఇష్టం, బంగారంగా వెళ్ళిపోతాం, నాకేం అభ్యంతరం లేదు.
సరే తల్లి, మళ్ళీ మాట్లాడదాం ఈ విషయం. సరే, ఉద్దేశం ఏంటంటమ్మా, గత ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు ఏం చేసుకోవాలా అనేది మీతో మాట్లాడడానికి వచ్చాను తల్లారా. గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఏదో అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇట్లా జనాల్ని కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా మేము రాసుకు వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈసారి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి గ్రామ సభ పెట్టి ప్రజలతో డిస్కస్ చేసి మీరు ఏ పనులు చేయాలో చేయండి అని చెప్పి పంపించారమ్మా. అట్లాగే ఇంకేదైనా పనులు కావాలంటే, మీకు ఏదైనా కొత్తగా పనులు కావాలంటే ఇక్కడే డిస్కస్ చేసి అవి రాసుకొని తీర్మానాలు చేసి అవి కూడా చేయమని చెప్పారమ్మా. అందుకనే ఈ గ్రామ సభ తల్లి. కాబట్టి మీకు ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే చెప్తే అవి కూడా మేము తీసుకొని ఎస్టిమేషన్ పనులు చేస్తామమ్మా. అట్లాగే తల్లి, గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటమ్మా, ఎవరెవరు ఇళ్లలో నీటి కుళాయిలు లేవో అవన్నీ ఐడెంటిఫై చేస్తారమ్మా. ఇంటి కుళాయిలు లేని వాళ్ళకి ఇళ్ళ కుళాయిలు ఇస్తారమ్మా. అలాగే బాత్రూములు ఎవరికి లేవో చూస్తారమ్మా. బాత్రూమ్ లేని వాళ్ళకి బాత్రూములు ఇస్తారమ్మా. అలాగే ఏ పోలికి, కరెంటు పోలికి ఎక్కడా లైట్ లేదో చూస్తారమ్మా. చూసి లైట్ లేని దానికి మీకు లైట్లు వేస్తారమ్మా. అంటే మీకు చెప్తున్నానమ్మా, ఇవన్నీ చేసేదానికి వచ్చామమ్మా. తర్వాత ఇప్పుడే మన ఏపీఓ చెప్పాడు, ఈ యొక్క గోకులాలు అంటే మేకలున్నా, గొర్రెలున్నా, అలాగే మన కోళ్ళున్నా కానీ మీకు దాన్ని పెంచేదానికి పోషించే డబ్బులు ఇస్తారమ్మా. అది కూడా మీకు చెప్పాల్సిన ధర్మం మాది కాబట్టి చెప్పాను తల్లి. అలాగే రాబోయే రోజుల్లో తల్లులారా 4 లక్షల రూపాయలు ఇళ్ళమ్మా. ఒక్కొక్కరికి ఎంతమ్మా? 4 లక్షలు ఇస్తామమ్మా. అది కూడా గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇస్తామమ్మా. గతం ఇల్లు ఇచ్చున్నామా, ఎమ్మెల్యే ఇల్లు ఇచ్చున్నాను నేను. రోడ్లన్నీ కూడా నేను వేసాను ఆ రోజు, మీకు అది గుర్తుందో గుర్తులేదు. మేము చెప్తా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లే మీకు. అలాగే తల్లులారా, మీకు అందరికి కూడా అమ్మా మొన్నే పెన్షన్ 1000 రూపాయలు పెంచామమ్మా. 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. మళ్ళీ ఫస్ట్ నెలలో 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అవునా కదమ్మా? ఇచ్చాం కదమ్మా. మళ్ళీ కొత్త పెన్షన్లు ఇస్తామమ్మా. రేపు మళ్ళీ వచ్చే నెలలో అందరికీ కొత్త పెన్షన్లు ఇస్తాం. ఎవరికైతే పెన్షన్ రాలేదో అందరికి కొత్త పెన్షన్ ఇస్తామమ్మా. అలాగే ఎక్కువ ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారమ్మా. అట్లా మైనారిటీలు ఉన్నారమ్మా, బీసీలు ఉన్నారమ్మా. అందరికీ తల్లి గతంలో అయితే 60 సంవత్సరాల పెన్షన్కి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకే మీకు 4000 పెన్షన్ ఇస్తామమ్మా. ఎంతమ్మా? 4000 రూపాయలు. అట్లాగే సంవత్సరానికి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే తల్లి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లకి, ప్రతి అమ్మాయికి ఎంతమ్మా? 19 సంవత్సరాలు అడిగి పెట్టిన వాళ్ళ నుంచి 50 సంవత్సరం లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1500 రూపాయలు ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ చెప్పేదానికే మేము గ్రామ సభలకు వచ్చామమ్మా. అవి చెప్పాలా చెప్పలేదు చెప్పండి. మీకు మంచి కోసమో చెడు కోసం వచ్చామా తల్లి? ఇప్పుడు మేము కంప్లైంట్ మీద నేను 50,000 రూపాయలు పెట్టి కట్టుకున్నాను సార్. సార్ నేను చెప్పేది నేనైతే ఏమి పెన్షన్ అమౌంట్ ఆపడం అనేది లేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు సచివాలయం ఉన్నారు కదా, మీకు ఇబ్బంది వాళ్ళే సార్ పంచాయతీ వాళ్ళు కొంచెం 12 వరకు అయితే పెన్షన్ ఇవ్వకుండా. కాబట్టి ఇక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ వాళ్ళ దగ్గర జనాభా ఉన్నారు. పొరపాటు జరిగింది, జరగడం చూడండి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కళాశాలలో భారతీయ అంతరిక్ష పరిశోధనలు తెలియజేస్తూ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. పట్టణ పరిధిలోని పలు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన విద్యార్థులు దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన అంతరిక్ష పరిశోధనలు ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి అంతరిక్ష పరిశోధనలపై అవగాహన పెంచుకుంటున్నారు.
అంతరిక్ష విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు, అలాగే భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా పిల్లలను తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుందని భారత ప్రభుత్వ సమాచారం మంత్రిత్వ శాఖ క్షేత్ర ప్రచార అధికారి నాగసాయి సూరి తెలిపారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని రమణమ్మ మహిళా కళాశాలలో భారత ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రెండో రోజు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి విద్యార్థినీలతో ర్యాలీ నిర్వహించారు. సమాచారం మంత్రిత్వ శాఖ క్షేత్ర ప్రచార అధికారి నాగసాయి సూరి మాట్లాడుతూ, చాంద్రయాన్ ప్రయోగం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆగస్టు 23వ తేదీ భారత ప్రభుత్వం అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటుందని తెలిపారు. మొదటి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా గూడూరులోని DRW మహిళా కళాశాలలో 3 రోజుల పాటు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దీని ద్వారా అంతరిక్ష విశేషాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తీసుకొచ్చి ఎగ్జిబిషన్ తిలకించాలని కోరారు. నా పేరు నాగసాయి సూరి, క్షేత్ర ప్రచారాధికారి, భారత ప్రభుత్వం. ఈరోజు చంద్రయాన్ 3 విజయవంతమైన ఆగస్టు 23ని భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఈ సంవత్సరం మనం 2024లో తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక వారం పాటు అంతరిక్ష వారోత్సవాలను కూడా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గూడూరులోని శ్రీమతి దువ్వూరు రమణమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో మనం ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో అంతరిక్ష విశేషాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా, ఇస్రోకి సంబంధించిన విశేషాలు కావచ్చు, దగ్గరలో ఉండే షార్కి సంబంధించిన విశేషాలు కావచ్చు, కొంతమంది శాస్త్రవేత్తల జీవితాలకు సంబంధించిన విశేషాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా తెలుగులో పిల్లలందరూ కూడా చదివి తెలుసుకునే విధంగా అందుబాటులో ఉంచడం జరిగింది. 3 రోజుల పాటు 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కృపా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు విద్యా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నిర్వాహకులు మాట్లాడుతూ, విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని సాధనతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్ కార్మికులు జాబ్ కార్డుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
అలాగే పంట కాలువలు, భూములకు వెళ్లే మార్గాలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని, హార్టికల్చర్ తో పాటు అగ్రికల్చర్ కు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని రైతులు గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను గ్రామ ప్రజలు గ్రామ సభలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సభ ప్రత్యేక అధికారి తాళ్లూరు భాస్కర్ రావు, ఎంపీపీ పోలుకోటి పెంచలమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనే అంశం మీద గ్రామ సభకు ఇచ్చేసినటువంటి సభను అలంకరించిన గౌరవ సభాధ్యక్షుడు సర్పంచ్ గారికి, విశిష్ట ఆహ్వానితులు గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు గారికి, ఈ గ్రామ సభకు ప్రత్యేక అధికారి గారైన ఏఈ హౌసింగ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు, పెద్దలకు, గ్రహించిన ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఇంకా సరళీకృతం చేసి ఈరోజు మనకు ఈ గ్రామ సభ పెట్టుకునేదానికి అవకాశం కల్పించింది. దీంట్లో ముఖ్యంగా లక్ష్యం ఏంది, ఈ పథకం యొక్క లక్ష్యం ఏంది, మన యొక్క గ్రామ సభ యొక్క లక్ష్యం ఏంది అంటే, మొట్టమొదటగా అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించడం ఈ పథకం యొక్క బాధ్యత. అంటే ఈ పథకంలో ఎవరుంటారు అంటే, వాస్తవంగా అయితే 2009లో మనం ఈ ప్రాంతాల్లో ఈ పథకం చాలా హై స్టేజ్, మంచి స్థాయిలో ఉండింది. తదుపరి కొన్ని సాంకేతిక, రాజకీయ దృష్ట్యా ఆ పథకం కొంచెం భిన్నమైంది, ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. కానీ మళ్ళీ పునర్నిర్మించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. దీనిలో ముఖ్య లక్ష్యం ప్రతి ఒక్కరికి, ఎవరికి కూడా నాకు పని లేదు అనే మాట రాకూడదు. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. ఎలా కల్పించాలంటే, కనీసం సంవత్సరంలో 365 రోజుల్లో 100 రోజులు పని దినాలు కల్పిస్తూ న్యాయమైన వేతనం వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసి ఉంటారో 297 రూపాయలు అనేసి, అది ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం మారుతూ ఉంటుంది, ఎన్ఆర్జీఎస్ నిబంధనల ప్రకారం. దాని ప్రకారం అతనికి మనం హక్కు కల్పించాలి. మొదటి ఏమన్నా కొత్తగా పనులు ఏమన్నా కావాల్సి వస్తే కూడా మనం ఇక్కడ ప్రపోజ్ చేసుకొని తీర్మానించి పంపించుకుంటే దాని ప్రకారము ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఎస్టిమేషన్ తయారు చేస్తారు. దాన్ని మనం పంచాయతీ చెప్పినట్టు కమిటీల నుండి ఏర్పాటు చేసుకుని అది ఈ సంవత్సరం ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ మార్చి దాన్ని కూడా మనం పంపించుకో. ఎవరికైనా పంట కాలువకి ఇబ్బందులే, ఈ గొర్రెల షెడ్యూకి కాంపౌండ్ వాల్స్ కానీ ఏమన్నా రైతులకు సంబంధించిన ఏమన్నా మనము కూలీలతో చేయించుకోవచ్చండి. దానికి ఎంత ఇచ్చేది కూడా అమౌంట్స్ కూడా మనకి ఎన్ఆర్జీ చెప్తారు. దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. మీరు ఇంకా గ్రామ పెద్దలు వచ్చిన మెంబర్స్ అంతా ఉన్నారు కాబట్టి మీ సూచనల సలహాలతో కూడా తీసుకొని ఏమున్నా కూడా మేము ప్రపోజ్ చేసేదాన్ని కూడా సహకరిస్తామండి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రమైన సైదాపురంలోని పోలీస్ స్టేషన్ లో క్రాంతి కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సైదాపురం ఎస్ఐ క్రాంతి కుమార్ మీడియాతో మాట్లాడుతూ, శాంతి భద్రతలను కాపాడేందుకు, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు శక్తి వంచన లేకుండా సిబ్బంది సాయంతో కృషి చేస్తానని తెలిపారు. నా పేరు ఎం క్రాంతి కుమార్. నేను ఈరోజు సైదాపురం ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. ఇంతకుముందు గతంలో రాపూర్లో పనిచేశాను. రాపూర్ తర్వాత ఎస్పీ గారి ఆఫీస్లో డీసీఆర్బీలో పనిచేశాను. డీసీఆర్బీ అయిపోయిన తర్వాత ఇక్కడ సైదాపురంలో ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడికి ఈరోజే వచ్చాను. ఇక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యలు కానీ, ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ, పోలీసులు తీర్చగలిగే సమస్యలు ఏమున్నా కానీ వారు వెంటనే ఫిర్యాదు చేసినట్లయితే సమస్యలను సత్వరంగా పరిష్కరిస్తాము. ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాము. ఎవరైనా కానీ 2 వీలర్స్ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించి 2 వీలర్స్ నడపాలి. బైక్ పేపర్లు, వెహికల్ యొక్క రికార్డ్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ఎవరైనా కానీ స్కూల్ వద్ద, కాలేజీల వద్ద ఆడపిల్లలను ఏడిపించడం, యూటీజింగ్ చేసినట్లయితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడి.
గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి కుంకుమ మరియు సువర్ణ పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు. మహిళలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నమస్కారం సమర్పయామి. సమర్ప్రభాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం భైరవాయ నమః. ఓం సంజోదతాయ నమః. ఓం గణశ్రీయాయ నమః. ఓం గుణమధ్యాయ నమః. ఓం సర్వగంజాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం చంద్రసూర్యలోచనాయ నమః. ఓం శ్రీ నమః. ఓం నారాయణాయ నమః. ఓం రౌద్రాయ నమః. పితాయ నమః. ఓం కాల సంవారణ్యే నమః. ఓం యోగనిష్టాయ నమః. ఓం సర్వాంగతాయ నమః. ఓం సర్వాభిష్టప్రదాయికాయ నమః. ఓం దుర్గాదేవి నమః. నమస్కారం సమర్పయామి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు శ్రావణ మాసం 3వ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు సామూహిక కుంకుమ పూజలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామునీశ్వరుడు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాథ స్త్రీలు ఓం సిద్ధయే నమః. ఓం శ్రీణ సౌమ్యాయే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం నృపవేశ్వగతానందాయే నమః. ఓం చతుర్భుజాయే నమః.
చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః బిందు శేఖరాయ నమః ఓం దీప్తే నమః దీప్తాయ నమః ఓం సుధాయ నమః వసుధారిణ్యే నమః కమలాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యే నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మకాయ నమః. తిరుపతి జిల్లా కోట మండలం కేశవరం కొండగుంట గ్రామాల నడుమ ఒక గుర్తు తెలియని టిప్పర్ వాహనం మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. తిరుపతి జిల్లా కోట మండలం కేశవరం కొండగుంట గ్రామాల నడుమ శుక్రవారం అర్ధరాత్రి గూడూరు నుంచి వాకడకు బైక్ పై వెళ్తున్న మోటార్ సైకిల్ ను గుర్తు తెలియని టిప్పర్ వాహనం ఢీకొట్టడంతో కావలి గోపాలయ్య అనే వ్యక్తి మృతి చెందగా కావలి పవిత్ర, మంజివాక సందీప్లు తీవ్ర గాయాల పాలయ్యారు. కావలి గోపాలయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించగా గాయాల పాలైన కావలి పవిత్రను కోటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్సను అందజేస్తున్నారు. గాయపడిన సందీపు అత్యవసర చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు గూడూరు నుంచి వస్తున్నారా? గూడూరు నుంచి వస్తున్నారు. ఇటు వెహికల్ టిప్పరే కదా వెహికల్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.